వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం పూర్తయింది. మొత్తం పూర్తి చేసిన సంతకాల ఫలితంలో కేంద్ర కార్యాలయం తరలిస్తున్నారు. దీనికి సంబంధించి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన భారతనాథ్ చెప్పండి, ఇది ప్రజాభిప్రాయ సేకరణ. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జన ప్రపంచం కనబడతా ఉంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కదం దొక్కి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెన్నులో వణుకు పుట్టే విధంగా ఇవాళ ప్రజలందరూ కూడా తరలి వచ్చి కోటి సంతకాలు పైమాటే ఇవాళ ప్రజలు సంతకాలు చేసి ఇవాళ గవర్నర్కి అందించబోతా ఉన్నాము. జగనన్న నేతృత్వంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి చెంపపెట్టు లాంటిది. ఆయన జీవిత చరిత్రలో 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని ఈ ప్రబుద్ధుడు జగనన్న నేతృత్వంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవన్నీ కూడా ప్రైవేటైజ్ చేయడానికి ఈయన ఎవరు అని వాళ్ళు నేను ప్రశ్నిస్తా ఉన్నాము. మేమంతా ప్రశ్నిస్తా ఉన్నాము. కరోనా టైంలో కోట్ల మంది ప్రజలు ప్రాణాలతో విలవిల్లాడిన పరిస్థితులు చూసి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలి అని జగనన్న సంకల్పం చేసి ఇవాళ కార్యరూపం దాలుస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీ వాళ్ళకి చేతుల్లోకి ఈ మెడికల్ కాలేజీలు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఒక్కటే అంశం చెప్తా ఉన్నా, సంవత్సరానికి 2300 మంది డాక్టర్లు తయారవుతారు. 10 సంవత్సరాల్లో 23,000 మంది పేద విద్యార్థులు డాక్టర్లు అయితే అసలు రాష్ట్రం ఏ రకంగా ఉంటుంది? ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రతి పేదవాడికి కూడా ఫ్రీ వైద్యం అందించే కార్యక్రమం జగనన్న చేపడితే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ ఒక మాట పక్కన ఎత్తేసి ఇవాళ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటైజ్ చేయడం చాలా అన్యాయమని దీన్ని పూర్తిగా నిరసిస్తా ఉన్నామని తెలియపరుస్తున్నాం.